అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను వేమన శతకంలోని 161 నుండి 170 పద్యాలను మీకు వివరించబోతున్నాను. కాగల పనులెల్ల కాకెట్లు పోవును, కాని పనులు కానే కావు భువిని. మహిమ వేరే కలదు మనతోడనున్నదా, విశ్వదాభిరామ వినురవేమా. కాగల పనులెల్ల కాకెట్లు పోవును, కాని పనులు కానే కావు భువిని. మహిమ వేరే కలదు మనతోడనున్నదా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఈ భూమి మీద జరగవలసిన పనులు సాపీగా సాగిపోతూ ఉండును. ఇక కొన్ని జరగకూడనట్టి కొన్ని పనులు అసలు జరగవు. మనము ఆ పనులను ఆరంభించున్నంత వరకే కానీ ఇందులో కొన్ని పనులు మన ప్రమేయము ఏమీ లేకుండానే చాలా మహిమతో దైవానుకూలంగా కూడా విజయవంతమగునని భావము. ప్రభువు కోతి అయిన ప్రగడ పందియౌ, సైనికుడు పక్కి సేన పసులు. ఏన్గుల స్వములును ఎలుకలు పిల్లులు, విశ్వదాభిరామ వినురవేమా. ప్రభువు కోతి అయిన ప్రగడ పందియౌ, సైనికుడు పక్కి సేన పసులు. ఏన్గుల స్వములును ఎలుకలు పిల్లులు, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టి రాజు ఒక కోతిలాగా చంచలత్వమును కలిగియున్నను. ఇక మంత్రి నిరంతరము తినునట్టి ఆహార పదార్థాల మీద మితిమీరి ఆశను కలిగి ఒక పందిలా తిండిపోతూ అయి ఉన్నను. ఇక సేనాధిపతి ఒక పక్షిలాగా ఎటు వెళుతాడో అర్థము కాక ఉండినను. ఇక సైనికులు ఒక పశువులలాగా ప్రవర్తిస్తున్న వారైనను. ఒక రాజ్యమునకు ఇలాంటి పరిస్థితులు కలిగి ఉన్నట్లయినా అట్టి వారికి ఉన్నట్టి గజదళము, అశ్వదళము, సేనలు, ఎలుకలు, పిల్లులుగాక ఇంకా వేరే ఏమవుతాయి అని భావము. ఇంటి మగని చూచి ఇల్లాలు దుఃఖించి, విటుని వెంట దగిలి వెతలు పడును. తుంటది దాని తొలగింప మేలురా, విశ్వదాభిరామ వినురవేమా. ఇంటి మగని చూచి ఇల్లాలు దుఃఖించి, విటుని వెంట దగిలి వెతలు పడును. తుంటది దాని తొలగింప మేలురా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఏ భార్య అయితే తన భర్త తన మాట ప్రకారం నడుచుకోలేదని, తనకు అనుకూలంగా మెలగలేదని భావించి చులకన చేసి వేదన చెంది ఒక తెగింపుతో పరపురుషుని కోసం వెంపర్లాడుతుందో అట్టి భార్య పట్ల చాలా జాగరూకులై ఉండవలెను.
అట్టి స్త్రీ తాను కష్టాలు పడటం అటుంచి తన భర్తను సమాజంలో చులకన చేయడమే గాక కష్టాల పాలు కూడా చేయును. ఇట్టి వారిని అతి త్వరగా వదిలించుకోవడమే మంచిది అని భావము. ఇరుగు పొరుగు వారి కెనయు సంపద చూచి తనకు లేదటన్న ధర్మమేమి, ధర్మమన్న తొల్లి తన్నుక చచ్చిరి విశ్వదాభిరామ వినురవేమా. ఇరుగు పొరుగు వారి కెనయు సంపద చూచి తనకు లేదటన్న ధర్మమేమి, ధర్మమన్న తొల్లి తన్నుక చచ్చిరి విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఇరుగు పొరుగు వారికి ఉన్నట్టి సంపద ఐశ్వర్యములను చూచి తనకు లేదని వారిని చూచి అసూయ చెంది ఎంత విచారించినప్పటికీ ఎటువంటి ప్రయోజనము ఉండదు కదా. ఆ పై మునుపు చేసినట్టి ధర్మకార్యముల వలననే ఈ జన్మమున నీ యొక్క స్థితి ఉండును కాని, అంతేగాక మనకు లేదని ఇంటిలో తగవులాడినంత మాత్రమున ఎట్టి ప్రయోజనము ఉండదు అని భావము. భోగవాంఛ చేత బొలుపేదో ఎరుగక ద్రోహ బుద్ధి వరుల దూరుచుండు, సాహసించువాడు సర్వదా చెడునురా విశ్వదాభిరామ వినురవేమా. భోగవాంఛ చేత బొలుపేదో ఎరుగక ద్రోహ బుద్ధి వరుల దూరుచుండు, సాహసించువాడు సర్వదా చెడునురా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. తాను సుఖవంతమైన జీవితమును అనుభవించాలనే ఆశను కలిగి వివేకాన్ని మరచి విచక్షణను కోల్పోయి ఇతరులకు ద్రోహమును తలపెట్టునట్టి వాడు దుష్టుడు. అట్టి దుష్ట స్వభావమును కలిగినట్టివాడు పరులను నిందించుట గాని పరులపై నిందలు మోపుటకు గాని సాహసించును. అట్టి నీచ స్వభావుడు చివరకు అన్ని విధాల పతనమగునని భావము. సాధు సజ్జనులను సంతరించిన వాడు ప్రజల సంతసంబు పరచువాడు, కదిసి శాస్త్రవులను కరుణ చూచిన వాడు పాదుకొన్న ముక్తిపరుడు వేమా. సాధు సజ్జనులను సంతరించిన వాడు ప్రజల సంతసంబు పరచువాడు, కదిసి శాస్త్రవులను కరుణ చూచిన వాడు పాదుకొన్న ముక్తి పరుడు వేమా. ఓ వేమ, సాధు స్వభావము కలిగినట్టి సజ్జనులను సంతోషపెట్టెడి వాడును, ప్రజలకు సత్కార్యములను చేస్తూ వారిని సంతోషపరచువాడును, తనను చంపడానికి వచ్చిన శత్రువును సైతం కరుణార్థ హృదయంతో క్షమించి వదిలివేసిన వాడును, అట్టివాడు ముక్తిని పొందుటకు అన్ని విధాల అర్హుడని తప్పక మోక్షమును కూడా పొందునని భావము. రోగి అయిన వాడే రోగిని రుంగును,
రోగి నరసి చూచి రూఢిగాను రోగి కిడినవాని రాగి బంగారమౌ విశ్వదాభిరామ వినురవేమా రోగి అయిన వాడే రోగి నెరుంగును రోగి నరసి చూచి రూఢిగాను రోగి కిడినవాని రాగి బంగారమౌ విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. జబ్బుబారిన పడ్డ ఒక రోగి తత్వమును తన సాటి రోగి మాత్రమే అవగాహన చేసుకోగలడు. అలాగే రోగిని బాగా పరికించి చూసి రోగస్థితిని నిర్ధారించుకొని ఇచ్చినటువంటి రాగి బూడిద కూడా ఒక బంగారు బూడిదగా పనిచేయవలెనన్న ఖచ్చితమైన నియమాలను పాటించేవాడికి ఇచ్చినట్లయినా అది సఫలీకృతమగునని భావము. చక్కగాను మదిని సాధించి కనవలే నిక్కి చూచు ఎరుక నేర్పు మీరా ముక్కు తుదను చూపు ముదమంది చూడరా విశ్వదాభిరామ వినురవేమా చక్కగాను మదిని సాధించి కనవలే నిక్కి చూచు ఎరుక నేర్పు మీరా ముక్కు తుదను చూపు ముదమంది చూడరా విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. ఈ ధరణి యందున మానవుడు మనసును ఎవరైతే చక్కగా నిగ్రహించుకోగలుగునో ఏకాగ్రతలో భాగంగానే స్వచ్ఛమైన మనసుతో చూపును సంతోషంగా ముక్కు కొన భాగమును నిల్పునట్టి పద్ధతిని బాగా అభ్యాసమును నేర్పుతూ చేసిన ఎడల అట్టి వారు ఏకాగ్రతను తప్పక సాధించగలరు. తపస్సులో భాగంగా పూర్వము మునులు ఈ విధానాన్ని పాటించేవారు అని భావము. పాలగతియు నీరు పాలు రాజిల్లు గురుని వలన అట్లు కోవిదుడగు సాధు సజ్జనముల సంగతులిట్లురా విశ్వదాభిరామ వినురవేమా పాలగతియు నీరు పాలు రాజిల్లు గురుని వలన అట్లు కోవిదుడగు సాధు సజ్జనముల సంగతులిట్లురా విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. పాలతో కలిసినట్టి నీరుకు పాలరంగు వచ్చి విరాజిల్లినట్లు అట్లే ఒక సద్గురువు చెంత నుండిన గొప్ప పాండిత్యమును సంపాదించి నీతి కోవిదుడు అగును. అలాగే సాధు స్వభావము కలిగినట్టి సజ్జనులైన వారి చెంతకు చేరిన సద్గుణములు అలవడటమే గాక అట్టి వారు సన్మార్గములో నడిచెదరని భావము. దాతలేని కొంప దయ్యాల పెనువాడా నీతి లేని మాట రాతివేట ప్రీతి లేని లంజె ప్రేత వాహనమయా విశ్వదాభిరామ వినురవేమా దాత
దొరలేని కొంప దయ్యాల పెనువాడా, నీతి లేని మాట రాతివేట, ప్రీతి లేని లంజే ప్రేత వాహనమయా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. దానమును చేయలేనట్టి దాత గృహము దయ్యాలు నివాసముండెడి వీధితో సమానము. ఇక నీతి నిజాయితీలు లేని జీవనమును సత్యమును పలుకని మాటయును కఠినమైన రాతివలే నిష్ప్రయోజనమగును. ఇక ఏమాత్రము ప్రేమానురాగాలు లేనట్టి రంకులాడితోడి సంభోగము ఒక శవమును మోయుదానితో సమానమగునని భావము. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి.